దినేష్ ద్వారా రోహిణి నిజస్వరూపం తెలుసుకుని రోహిణికి చుక్కలు చూపిస్తున్న గుణ ట్విస్ట్ అయితే అదిరింది. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్తే, మీనా తన చెల్లెలు ఏడుస్తూ ఫోన్ చేయడంతో కంగారుగా బాలుని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. అక్కడ తన తల్లిని పోలీసులు విచారణ గదిలో కూర్చోబెట్టడం, అది చూసిన మీనా గుండె పగిలిపోతుంది. పరుగు పరుగున వెళ్ళి తన తల్లిని హత్తుకుని బోరున ఏడుస్తుంది. అమ్మా, నిన్నెందుకిక్కడికి తీసుకొచ్చారు? నువ్వేం తప్పు చేశావు? అని ఆవేదన పడుతుంది. వెంటనే బాలు ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళి, సార్, మా అత్తయ్యని ఎందుకు అరెస్టు చేశారు? తన ఆరోగ్యం అస్సలు బాలేదు. దయచేసి ఆమెను వదిలేయండి అని బ్రతిమాలతాడు. దానికి ఇన్స్పెక్టర్ చాలా సీరియస్గా మాట్లాడుతూ, చూడండి బాలు, మీ మరిది శివ పారిపోయాడు. వాడు చేసిన దొంగతనం వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. దానివల్ల మా మీద ప్రెషర్ ఉంది. వాడెక్కడున్నాడో మీ అత్తయ్యకు తెలిసే ఉంటుంది. అందుకే విచారణ కోసం ఇక్కడ తీసుకొచ్చాం అని చెప్తాడు. దాంతో మీనా కన్నీళ్లతో, సార్, వాడు భయపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మాకు తెలీదు సార్. మా అమ్మకు ఏం తెలీదు. ప్లీజ్ సార్, క్షమించండి, కనికరించండి అని వేడుకుంటుంది. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం, వాడు దొరక్కపోతే మీ అమ్మ పేరే కేసులో చేరుస్తాం. అప్పుడు తనే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని గట్టిగా హెచ్చరిస్తాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్. బాలు ఎంతలా బ్రతిమలాడినా పోలీసులు వినకపోవడంతో అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ మెల్లగా బాలుని పక్కకు పిలుస్తాడు. ఒక లాయర్ విజిటింగ్ కార్డు ఇచ్చి, బాబు, ఈ లాయర్ గారిని కలవండి. పోలీసుల పద్ధతులు, ఇలాంటి కేసులు కోర్టు దాకా వెళ్లకుండా ఎలా సెటిల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని సలహా ఇస్తాడు. బాలు ఆ కార్డు తీసుకుని జాగ్రత్తగా దాచుకుంటాడు. చివరకు ఇన్స్పెక్టర్ 24 గంటలు గడువిచ్చి, రేపీ పాటికి శివ స్టేషన్లో ఉండాలి. లేకపోతే మీ అమ్మను మళ్ళీ తీసుకొస్తాం అని చెప్పి ఆమెను ఇంటికి పంపిస్తారు. బాలు అలాగే మీనా తన తల్లిని తీసుకుని చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీనా మరింతగా కుమిలిపోతుంది. అంతా నా వల్లే ఇలా జరుగుతుంది. నా తమ్ముడు చేసిన తప్పుకు ఇప్పుడు మా అమ్మను కూడా లాగుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. బాలు మీనాకి ధైర్యం చెప్పి, ఆ కానిస్టేబుల్ ఇచ్చిన కార్డుంది కదా, ఆ కార్డు తీసుకుని మనం బయలుదేరదాం అని చెప్పి బాలు మీనాని తీసుకుని లాయర్ దగ్గరికి బయలుదేరతాడు. మీనా కూడా తనతో పాటు వెళ్తుంది. ఇద్దరూ కలిసి ఆ లాయర్ ఆఫీస్కు చేరుకుంటారు. అక్కడ ఉన్న అసిస్టెంట్ని కలిసి, నా పేరు బాలు, కానిస్టేబుల్ మాకీ విజిటింగ్ కార్డు ఇచ్చారు, మేమిక్కడికి వచ్చామని చెప్పి చెప్తాడు. దాంతో కాసేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళని లోపలికి పిలుస్తారు. లాయర్ వాళ్ళని చూడగానే, రండి బాలు, కానిస్టేబుల్ అంతా చెప్పాడు. ఏంటి, మీ బావమరిది సొంత అమ్మ దగ్గరే, అంటే మీ అమ్మ దగ్గరే డబ్బులు కొట్టేయడం ఏంటి? అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది కదా అని అడుగుతాడు. దాంతో బాలు బాధగా, సార్, వాడు చెడ్డవాడు కాదు. వాడు ఆ రోజు మా అమ్మ వాళ్ళను చాలా అవమానించింది. ఆ కోపంలో, ఆవేశంలో ఏం చేస్తున్నాడో తెలియక అలా చేశాడు తప్ప వాడు దొంగవాడు కాదు సార్. చదువుకునే పిల్లోడు సార్. వాడి కెరీర్ పాడైపోతుంది అని బాధపడతాడు. లాయర్ కొంచెం సేపు ఆలోచించి, చూడు బాలు, సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది కాబట్టి పోలీసులు ఒత్తిడిలో ఉన్నారు. మీ అత్తగారిని స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కేవలం మిమ్మల్ని భయపెట్టి శివను రప్పించడానికే. ఆమె పేరు కేసులో రావడం అంత సులభం కాదు. కాబట్టి ఆ విషయంలో భయపడకండి. కానీ ఈ కేసు కోర్టు దాకా వెళ్లకుండా ఉండాలంటే ఒకటే మార్గం. ఎవరైతే కేసు పెట్టారో వాళ్లే ఆ కేసును వెనక్కి తీసుకోవాలి. అప్పుడే ఏ గొడవ లేకుండా సెటిల్ అవుతుంది అని సలహా ఇస్తాడు. ఆ మాట వినగానే బాలు, మీనా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ప్రభావతి కేసు వెనక్కి తీసుకోవడం అంటే అది అసాధ్యమని వాళ్ళకి తెలుసు. మరోవైపు రోహిణి అలాగే విద్య ఇద్దరూ కలిసి గుణ ఆఫీస్కి వెళ్తారు. లోపల దినేష్ను చూసి రోహిణి హడలిపోతుంది. దినేష్ స్పృహ లేకుండా పడి ఉండడం చూసి, ఏంటి గుణ, వీడినేం చేశావు? ఏదైనా తేడా జరిగితే మనకే కదా ప్రమాదం అని విద్య అడుగుతుంది. అప్పుడు గుణ తన అసలు రంగు బయటపెడుతూ, వీడు ఒక్క దెబ్బకి ఇలా పడిపోయాడు. నర్స్ చెప్పింది, ఇంకో 4 రోజులు పోతే వీడు చచ్చిపోతాడంట. నాకు నా ప్రయారిటీ ముఖ్యం. రేపు వీళ్ళావిడొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను మాత్రం రోహిణి పేరే చెబుతాను అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెడతాడు. గుణ మాటలు వినగానే రోహిణి గుండె ఆగినంత పనవుతుంది. ఏంటి గుణ, నన్ను భయపెడుతున్నావా? నేనే కదా నిన్నడిగింది. ఇప్పుడు నా పేరే చెబుతానంటావేంటి అని రోహిణి కంగారుగా అడుగుతుంది. దానికి గుణ వెటకారంగా నవ్వుతూ, భయపెట్టడం కాదు రోహిణి, నిజం చెబుతున్నాను. వీడిలాగే ఇక్కడే ఉంటే చచ్చిపోయేలా ఉన్నాడు. వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్తే పోలీస్ కేసు అవుతుంది. అందుకే నాకు తెలిసిన
కేరళ నాటు వైద్యం చేసేవాళ్ల దగ్గరకు పంపించాలి. దానికి 2,00,000 ఖర్చవుతుంది. ఆ డబ్బు నువ్విస్తే వీడినిక్కడి నుంచే పంపించేస్తాను. లేకపోతే నీ ఇష్టం అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. రోహిణికి దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పటికప్పుడు 2,00,000 నా దగ్గర ఎక్కడుంటాయి? కొంచెం టైమివ్వు అని బ్రతిమలాడుతుంది. విద్య కూడా జోక్యం చేసుకుని, అవును గుణ, వాడు బ్రతికే ఉన్నాడు కదా! ఇప్పుడే బాడీ అని చెప్పి మాట్లాడతావేంటి? అని కంగారుగా ఉంటుంది. కానీ గుణ మాత్రం తగ్గకుండా 4 రోజుల్లో ట్రీట్మెంట్ అందకపోతే అది బాడీ కిందకే లెక్కొస్తుంది. మీకు మీ పరువు ముఖ్యమో, 2,00,000 ముఖ్యమో మీరే తేల్చుకోండి అని అల్టిమేటం ఇచ్చేస్తాడు. రోహిణి చేసేదేమీ లేక సరే ఏదో ఒకటి అరేంజ్ చేసి చెప్తాను అని చెప్పి అక్కడి నుండి భారంగా బయటకొచ్చేస్తుంది. రోహిణి వెళ్ళిపోగానే దినేష్ ముఖం మీద మాస్క్ తీసేస్తాడు గుణ. వెంటనే దినేష్ కళ్ళు తెరిచి ఊపిరి అందనట్టుగా పెద్ద డ్రామా మొదలు పెడతాడు. గుణ వాడిని తట్టి, రే లేరా, డ్రామా చాలు, రోహిణి వెళ్ళిపోయింది అని నవ్వుతాడు. అప్పుడు దినేష్ లేచి కూర్చుని, ఏమైంది గుణ, ఏమైందసలు అని అడుగుతాడు. 2,00,000కి టెండర్ వేశాను, 2 రోజుల్లో ఇస్తానంది అని గుణ చెప్పగానే దినేష్ ముఖంలో ఒక వింత క్రూరత్వం కనిపిస్తుంది. చూసావా గుణ, నేను చెప్పానా లేదా, తనని ఎంత భయపెడితే అంత డబ్బు మనం గొంజొచ్చు అని దినేష్ అంటాడు. వీరిద్దరూ కలిసి రోహిణిని నిలువునా ముంచడానికి ఒక పెద్ద స్కెచ్ వేస్తారని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు బాలు, మీనా ఇంటికి చేరుకుంటారు. సత్యం హాల్లో కూర్చుని ఉండటం చూసి బాలు నేరుగా ఆయన దగ్గరకు వెళ్తాడు. నాన్న, మీనా తమ్ముడు శివ చిన్నపిల్లోడు, వాడేదో ఆవేశంలో చేశాడు తప్ప దొంగ కాదు నాన్న. ఇప్పుడు పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. వాడు దొరికితే వాడి చదువు, భవిష్యత్తు నాశనమైపోతాయి. నువ్వు ఎలాగైనా అమ్మతో మాట్లాడి ఆ కేసు వెనక్కి తీసుకోమని చెప్పవా నాన్న అని ప్రాధేయపడతాడు. కాని సత్యం మాత్రం గంభీరంగా అలా ఉండిపోతాడు. బాలు అంతలా బ్రతిమలాడుతున్నా సత్యం మాత్రం అస్సలు కరగడు. చూడు బాలు, వాడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. ఆవేశంలో చేశాడో అలుసుగా తీసుకుని చేశాడో నాకు తెలియదు, కానీ తప్పు చేసినవాడు చట్టం ముందు నిలబడాలి అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. మీనా కన్నీళ్లతో మావయ్య కాళ్ళ దగ్గర కూర్చొని, మావయ్య, వాడు మా ఇంటికి ఒక్కడే మొగదిక్కు. వాడు దొంగతనం చేశాడని మా నాన్న అప్పుడే చనిపోయాడు. ఇప్పుడు వాడు మారిపోయి చదువుకుంటున్నాడు మావయ్య. వాడికి ఈ ఒక్కసారికి సాయం చేయండి అని బాధపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ వాళ్ళ మాటలు విని వెటకారంగా నవ్వుతాడు. ఏంటి నాన్నా, వీడికి సపోర్ట్ చేస్తున్నావా? వాడు ముందేమో బైక్ దొంగతనం చేశాడు. ఇప్పుడేమో ఏకంగా అమ్మ దగ్గర డబ్బులు లాక్కుని పారిపోయాడు. రేపు వీడిని ఇలాగే వదిలేస్తే రోడ్ల మీద వెళ్లే ఆడవాళ్ల మెడల్లో గొలుసులు తెంచుతాడు. పిక్ పాకెట్లు చేస్తాడు. ఖచ్చితంగా వాడికి 6 నెలలైనా సరే జైలు శిక్ష పడాలి అని రెచ్చగొడతాడు. ఆ మాట వినగానే బాలుకి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే మనోజ్ కాలర్ పట్టుకుని, ఒరేయ్, వాడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదురా. వాడు జైలుకి వెళ్లాలా, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా అని గట్టిగా అరుస్తాడు. అలా అయితే నువ్వు చిన్నప్పుడు చేసిన పనులకు ఇప్పటికి ఎన్నోసార్లు జైల్లో ఉండాలి. నువ్వు చేసిన తప్పులు ఈ ఇంట్లో ఎవరికి తెలియవనుకుంటున్నావా అని బాలు గట్టిగా అడిగేసరికి అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఆ మాటతో ఇంట్లోని వాతావరణం అంతా కూడా మారిపోతుంది. సత్యం కూడా బాలు వైపు సీరియస్గా చూస్తూ, బాలు వదులు, ఏంటిదంతా అని వారిస్తాడు. మనోజ్ ముఖం పాలిపోతుంది. బాలు తన గురించి ఏం నిజం బయటపెడతాడో అని భయంతో వణికిపోతూ ఉంటాడు. మీనాకసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది. బాలు మాటలకు మనోజ్ ముఖం పాలిపోతుంది. రే, అనవసరంగా నా పాత విషయాలు లాగకు. ఇప్పుడు శివ చేసిన తప్పు గురించి మాట్లాడుతున్నాం అని మనోజ్ నీళ్లు నములుతూ ఉంటాడు. కాని బాలు మాత్రం అస్సలు వదలడు. నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివాడి మీద నిందలు వేయకు మనోజ్. శివ చేసిన పనికి కారణం ఎవరో అందరికీ తెలుసు అని గట్టిగా హెచ్చరిస్తాడు. సత్యం వెంటనే గదిలోకి వెళ్ళిపోయి, బాలు, నువ్వాగు, మీనా నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని గొడవను అక్కడికక్కడే ఆపుతాడు. ఇక మీనా తన గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. బాలు వచ్చి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. మీనా, బాధపడకు. ఆ లాయర్ గారు చెప్పారు కదా, అమ్మను పోలీసులు ఏమీ చేయలేరు. రేపు ఉదయం ఎలాగోలా శివను కలిసి వాడిని ధైర్యంగా లొంగిపోమని చెబుతాం. లాయర్ సాయంతో వాడికి ఎలాంటి శిక్ష పడకుండా నేను చూసుకుంటాను అని నమ్మకం కలిగిస్తాడు. మీనా కన్నీళ్లు తుడుచుకుంటూ, అత్తయ్య ఈ కేసు వెనక్కి తీసుకోకపోతే వాడి భవిష్యత్తు ఏమైపోతుందోనండి అని భయపడుతూ ఉంటుంది. ఇక తన బాధంతా కూడా బాలు ముందు చెబుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే గుణ ఆఫీసులో దినేష్ అలాగే మరియు గుణ ఇద్దరూ కలిసి ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. చూసావా గుణ, బంగారు గుడ్లు పెట్టే బాతు దొరికితే అంత సామాన్యంగా ఎలా వదిలేస్తాను? ఆ రోహిణి దగ్గర ఎంత డబ్బుందో నాకు తెలుసు. ఇప్పుడైతే 2,00,000 అడిగాను.
ముందు ముందు తనతో ఇంకా ఏమేం చేస్తానో చూడు అని దినేష్ తన అసలు ప్లాన్ గుణాకి చెబుతాడు. రోహిణికి చుక్కలు చూపించడానికి వీరిద్దరూ కలిసి ఒక పెద్ద ప్లానే వేస్తున్నారు. ఇకిదిలా ఉంటే మరోవైపు రోహిణి తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ విపరీతమైన టెన్షన్ పడుతూ ఉంటుంది. 2,00,000 మామూలు విషయం కాదు. ఇప్పుడు మనోజ్ని అడిగితే ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతాడు. ఒకవేళ గుణాకు డబ్బులివ్వకపోతే వాడు నా పేరు బయట పెట్టేస్తాడు. ఇప్పుడు ఈ ఇంట్లో నా పరిస్థితేంటి అని ఆలోచిస్తూ తలపట్టుకుంటుంది. గుణ మరియు దినేష్ కలిసి ఆడుతున్న ఈ మైండ్ గేమ్లో రోహిణి చిక్కుకుపోయి పిచ్చిదానిలా మారిపోతుంది. దినేష్ ముఖం మీద మాస్కు తీసి గుణతో నవ్వుతూ ముందు ముందు ఉంది అసలు ఆట అని రోహిణి దగ్గర ఉన్న ప్రతి పైసా మనం లాగేయాలని చెప్పి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకుంటారు. సో ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. రోహిణి తన గుట్టు దాచుకోవడానికి 2,00,000 అరేంజ్ చేస్తుందా? బాలు తన బావమరిదిని శివను జైలుపాలు కాకుండా ఎలా కాపాడుకుంటాడు? ప్రభావతి తన పంతం వీడి కేసు వెనక్కి తీసుకుంటుందా? ఇవన్నీ తెలియాలంటే రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.